హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మునగాకు ఫ్రై. మేము చెప్పే పద్ధతిలో మునగాకు ఫ్రై చేశారంటే ఎంతో రుచితో చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మునగాకు గురించి చెప్పాలంటే ఔషధాలనిది, పోషకాల గని. ఈ మునగాకులో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 ఎండుమిర్చి నిమిషం పాటు వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. పక్కకి తీసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని మూత పెట్టి ఈ కన్సిస్టెన్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 150 ml వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు వేడి ఎక్కగానే ఒక చిన్న సైజ్ మునగాకు కట్ట బాగా కడిగి ఒలుచుకున్నవి అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించి మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుందని గుర్తు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు 2 నుండి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మొదట వేయించిన ఎండుమిర్చి, పల్లీల పొడిని వేసుకొని నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకుని మునగాకు ఫ్రైని ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతకంటే సూపర్గా ఉంటుంది. ఈ మునగాకు ఫ్రై ఏ కర్రీతో అయినా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.